సొంత అన్నదమ్ములు చేయిస్తేనే సొంత అన్నదమ్ములు ఏమన్నా తగాదలయ్యి ఒక్క తల్లి కడుపున ఒక్క తండ్రికి పుట్టిన సొంత అన్నదమ్ములు ఏదో ఒక సమస్య మీదనో దేని మీదనో తగాదలైతే అన్నదమ్ముల మధ్యనే మాటలు ఉండవు. సొంత అన్నని కానీ తమ్ముని కానీ తీసి పక్కన పెడతాం. వానికి నాకు అన్యాయం చేసిండని పక్కన పెడతాం. అంతెందుకు సొంత తండ్రి లేదా తల్లి ఏదో ఒక విషయంలో ఒక కొడుకును ఒకలాగా ఇంకో కొడుకుని ఇంకోలాగా చూసో లేకపోతే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు తల్లి తండ్రి అని కూడా చూడకుండా పట్టుదలగా ఉండే మనల్ని ఆదరించని రాజకీయ పార్టీలు, మన కోసం పనిచేయని రాజకీయ పార్టీల కోసం జెండాలు పట్టుకొని వానెనక వీనెనక తిరుగుడు ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఓటేసినాం, నమ్మి మార్చి పార్టీలను మార్చి ఓటేసినాం. ఆ ఊరికేమన్నా ఒరిగిందా లేకపోతే మన గల్లీకి ఏమన్నా ఒరిగిందా? అసలు ఇంతెందుకు డబ్బులు పంచకుండా నోటు ఇవ్వకుండా రాజకీయాలలో ఎలక్షన్లో నిలబడే రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఇవి ఆలోచించి మిత్రులారా, ఏం లేదు, మనకు నచ్చిన వ్యక్తికి మనోనికి ఓటేసుకోవాలా. వాడు డబ్బు పంచుతాడంటే రేపు డబ్బు గుంజుతాడని అర్థం. ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఎన్నికలు అనేటివి 365 రోజులు రోజు జరిగే పండగ కాదు, రోజు జరిగే కార్యక్రమం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం మనకు వచ్చే అవకాశం. ఈ అవకాశాన్ని బట్టి ఈ 5 సంవత్సరాలు మన కష్టం ఎవరేం చేసిండ్రు, డబ్బులు పంచి గెలిచినాక ఎట్లుంది పరిస్థితి, లేదంటే డబ్బులు పంచకుండా ఒక మంచి వ్యక్తిని గెలిపిస్తే ఏ విధంగా ఉండేది, మనకు కావాల్సింది పని. ఏదైనా పని కోసం పోయినప్పుడు ఆమ్యామ్యాలు ఇంకేమన్నా ఇచ్చి పని చేయించుకున్నాడు కావాలన్నా, ఇవి ఆలోచించి ఎన్నికలలో ఓటేయండి. మనకు రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది. డబ్బు తీసుకొని ఓటేయమని ఎక్కడ లేదు. దయచేసి ఊరి కోసం, మన గల్లీ కోసం, మన బాగు కోసం మనము ఏ క్షణమైనా చావచ్చు. మన వారసులు, మన బంధుమిత్రులు ఉంటారు, వాళ్ళు మంచిగా ఉండాలను ఆలోచించి ఓటేయండి.